తరించబోతున్నాం. పార్టీ గురించి ఇంత స్పష్టించారు. బట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే రాష్ట్రంలో కేపాల్ పార్టీ కూడా ఉంది, సో కవిత గారి పార్టీ కూడా అదే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు మునిగిపోయే నావా వాళ్ళ మాటలు పట్టించుకునేదేముంది. అట్లనే అనుకున్నారు ఆ రోజు జయలలిత గారిని ఏమనుకున్నారు, మమతా బెనర్జీ గారిని ఏమనుకున్నారు. ఇక్కడ మహిళలు ఎప్పుడూ కూడా ఎదురు తిరగరు. మహిళలు ఎదురు తిరిగిందంటే మాత్రం ఇక రాజ్యాలే కూలిపోతాయి. ఒక మహిళ ఏదన్నా అనుకుంటే సాధించకుండా ఉండదు. నేటి తరం రాణి రుద్రమదేవి మా కవితక్క. ఇప్పుడు ఎవరైతే అవాకులు చెవాకులు వెళ్తున్నారో, ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ చెంపపేటిగా ఉంటది మా పార్టీ. తప్పకుండా మా ఎజెండాతోనే అందరు ఫస్ట్ ఈ 3 పార్టీలు కంగుదిట్టాయి. మా ఎజెండాతోని ప్రజల చేత నిర్ణయించబడ్డది ప్రజా గొంతుక. రేపు తెలంగాణ జాగృతి ప్రజా గొంతుకగా ప్రజల ముందుకు రాబోతున్నాం. ఈ 3 పార్టీలకు కూడా ఖచ్చితంగా ముచ్చెమటలు పుడతాయి మా పార్టీతోని. వీళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా రానున్న రోజుల్లో మొదటి మహిళా ముఖ్యమంత్రి కవితక్క గారే. వీళ్ళందరూ కూడా రాసి పెట్టుకోండి. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఆ రోజు ఎవరు కనిపించరు. ఇంకోటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఏ ధైర్యంతో కవిత పార్టీ పెట్టడం జరిగింది, కేసీఆర్ లాంటి వారి సపోర్ట్ లేదు, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ వల్లే కవిత పార్టీ పెడుతుందన్న మాటలు వచ్చే దాని గురించి. కేసీఆర్ గారి సపోర్ట్ లేదు అని అంటే కేసీఆర్ గారే కదా ఈరోజు ఉద్యమ నాయకుడు, ఉద్యమకారులకు దూరమైంది కదా. ఉద్యమ నాయకుడు తనని నమ్ముకొని కష్టపడ్డ కార్యకర్తలు కనీసం ఫోటో దిగడానికి అవకాశం ఇవ్వలేదు కదా. ఎవరైతే నిరంతరం పార్టీ కోసం కష్టపడ్డాడో వాళ్ళందరినీ కనీసం కౌన్సిలర్ టికెట్లు కూడా ఇవ్వకుండా గేటు బయట నిల్చోబెట్టిండ్రు కదా. ఇలాంటి ఎన్నో పొరపాట్లు ఉద్యమకారులకు అన్యాయం చేసిండ్రు, అమరవీరుల కుటుంబాలకు అన్యాయం చేసిండ్రు. ఇలా ప్రతి రంగంలో కూడా నిరుత్సాహంతో, ప్రతి రంగంలో నిరాశతో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఈరోజు కవితక్క గారి దగ్గరకు వస్తున్నారు కదా. ఈ రేవంత్ రెడ్డి గారు కవితక్క గారి వెనకాల ఉండే అవసరం లేదు. కవితక్క గారికి అంత అవసరం కూడా లేదు. రేవంత్ రెడ్డికి అంత సీన్ కూడా లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మళ్ళీ పత్తానే లేకుండా పోతాడు ఈ 3 సంవత్సరాల తర్వాత. ఇక అయినా మాకు ఇంకా వెనకాల ఉండేది కవితక్క గారు. వెనకాలన్నది తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆడబిడ్డలు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ యువత కవితక్క గారి వెనకాల ఉన్నారు. ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కవితక్క గారి వెనకాల ఉన్నారు. అమరవీరుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కవితక్క గారికి అండగా ఉన్నారు. ఇట్లా సబ్బండ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఈ రోజు కవితక్క గారికి అండగా ఉన్నారు, కవితక్క గారి వెనకాల ఉన్నారు. వాళ్ళు మా బలం, వాళ్ళు మా ధైర్యం, వాళ్ళు మేము పెట్టబోయే మా పార్టీ. మేము ప్రజలకు బీ టీమ్ గా పనిచేస్తాం కానీ ఎవరితో మాకు సంబంధం లేదు. తెలంగాణ జాగృతి బలమైన రాజకీయ శక్తిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటది. అంటే ఇప్పుడు కవిత గారు